అందాల రాక్షసి మూవీ రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయింది. కానీ నవీన్ చంద్ర గారికి 2 ఇయర్స్ నుండి ఆపర్చునిటీస్ అయితే లేవు. ఏంట్రా బాబు ఆఫర్స్ రావట్లేదు ఇప్పుడు ఎలా అని అనుకుంటున్నప్పుడు ఆయనకి సడన్ గా ఒక ఫోన్ వచ్చిందంట మామ. నేను త్రివిక్రమ్ గారి మేనేజర్ ని మాట్లాడుతున్నాను, రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్ గారి మూవీ ఒక 2 రోజులు షూటింగ్ ఉంది, వచ్చేయండి అని చెప్పారంట. జూనియర్ ఆర్టిస్టులకి కాల్ చేసినట్టు నాకు కాల్ చేశారేమో అని చెప్పి ఆయన రోల్ చేయట్లేదని చెప్పి ఫోన్ పెట్టేశారంట. ఇలా రిజెక్ట్ చేశారని చెప్పి త్రివిక్రమ్ గారి ద్వారా సునీల్ గారికి తెలిసింది. సునీల్ గారు వెంటనే ఆయన మేనేజర్ అయిన రాజా రవీంద్ర గారికి అయితే ఫోన్ చేసి అడిగారంట, ఏంటి నవీన్ ఇలా రోల్ ని రిజెక్ట్ చేశాడంట అని. వెంటనే రాజా రవీంద్ర గారు నవీన్ కి ఫోన్ చేసి, ఏంటి ఇలా రిజెక్ట్ చేసావు పిచ్చా, వెంటనే ఈ రోల్ ని చెయ్యని చెప్తే ఆయన స్టోరీ నరేషన్ అడిగారంట మామ. త్రివిక్రమ్ గారు పిలిచి నవీన్ గారికి వెంటనే స్టోరీ నరేషన్ అంతా చెప్పారు. ఆయన రోల్ ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ఏదో చిన్న రోల్ అనుకొని వెళ్తే ఇది యాక్చువల్ గా పెద్ద రోల్ అని తెలిసింది తర్వాత. ఆ తర్వాత నవీన్ చంద్ర గారు బాల్ రెడ్డి రోల్ ని అయితే చేశారనమాట. ఆ క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో మన అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆయన బళ్ళారి వెళ్తే బాలరెడ్డి అనే పిలుస్తారంట ఆయన్ని. బాలరెడ్డి లాగా చేసిన ఆ ఒక్క రోల్ ఆయన జీవితాన్ని మార్చేసింది. తర్వాత ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదంట. అన్ని ఆఫర్స్ వచ్చాయంట మామ.